హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం ఎగ్ క్యారమెల్ పుడ్డింగ్ చేద్దాం. ముందుగా 2 బ్రెడ్స్ తీసుకొని అంచులు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్కి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పాలు మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. పాలు మరిగాయండి. మరిగిన తర్వాత బ్రెడ్ ఉన్న బౌల్లోకి తీసుకుందాం. తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేయాలి. వేసిన తర్వాత సిమ్లో కలుపుకుంటూ లైట్గా రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఉంచాలి. తర్వాత ఒక కేక్ ట్రేలో తీసుకోవాలి. తీసుకొని ట్రే మొత్తం స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్రెడ్ అండ్ పాలు అందులో వేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని మిక్సీ వేసుకున్న పాలు అందులో వేయాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఆ కేక్ ట్రేలోకి తీసుకోవాలండి. తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఈ ట్రే అందులో దించుకొని మూత పెట్టాలి. తర్వాత 35 మినిట్స్ ఉడికించిన తర్వాత చూద్దామండి. రెడీ అయిపోయింది ఎగ్ క్యారమెల్ పుడ్డింగ్. పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ అలా తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.